ప్రైజ్ ది లార్డ్. ప్రతిదినం దేవుని వాక్యం ద్వారా మీ అందరిని దర్శించడానికి దేవుడు ఇచ్చిన ఈ సమయం కొరకు దేవాతి దేవునికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ దినము దేవుని వాక్య దాని నిమిత్తమై యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని లేఖనం తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, మానవ జీవితంలో మిత్రుల కంటే చాలామంది జీవితాల్లో శత్రువులు ఎక్కువ కనబడుతుంటారు. అనేక సందర్భాల్లో మిత్రులుగా నటిస్తూ శత్రులుగా ఉండే వారి సంఖ్య మరి ఎక్కువగా ఉంటుంది. ప్రియులారా, ఈ దినాల్లో మిత్రులు ఎవరో శత్రువులు ఎవరో గుర్తించలేని వారుగా చాలామంది జీవితాలు ఉంటూ ఉంటాయి. మిత్రులుగానే కనబడుతూ శత్రువులుగా మిగిలిపోతూ విరోధుల జాబితాలో చాలామంది ఉంటూ ఉంటారు. వాక్యం వింటున్న నీ జీవితంలో బహుశా నీ చుట్టూ ఉన్న మిత్రులుగా కనబడుతూ శత్రువులుగా ఉంటున్నారేమో. నీ జీవితంలో నీ యొక్క ఆలోచనలు, నీ ఉద్దేశాలు పక్కనే ఉంటూ వారు ఎరిగి విరోధులుగా మారిపోతూ నీ ప్రతి ఆలోచనకు పై ఎత్తు వేసి నీ ప్రతి ప్రయత్నాన్ని ఆపేసేవారిలో, నీ ప్రతి వైఫల్యానికి బహుశా నీ సహోదరులు, నీ స్నేహితులు, నీ యొక్క మిత్రులు వంటి విరోధులే కారణం కావచ్చు. ఈ రోజున మనిషి నమ్మకత్వాన్ని, మనిషి నిజాయితీని కోల్పోతున్న దినాల్లో మనం ఉంటున్నాం. ప్రియులారా, కొన్ని సందర్భాల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియదు. ఎవరినైతే నమ్మి మనం నమ్మకస్తులు, ఆప్తులని చెప్పుకుంటూ ఉంటామో వారే కొన్ని సందర్భాల్లో అన్ని విషయాలు, మన యొక్క పర్సనల్స్, మన సీక్రెట్స్ నమ్మకంగా మన కష్టాలు నష్టాలని చెప్పుకుంటే రేపటి రోజున వారే విరోధులై మనకు ఎదురాడు వారుగాను, మనకు అనేకమైన విరోధమైన ఆయుధాలు, లేకపోతే విరోధమైన పన్నాగాలు, విరోధమైన పనులు, ప్లాన్లు అన్నీ చేస్తూ ఉంటారు. ఒకవేళ అటువంటి వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే దినము దేవుడు నీ ద్వారానే నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. అదేంటి అని అంటే, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. ఒకవేళ నీ శత్రువు, నీ విరోధి నీకు విరోధంగా అనేక ప్రయత్నాలు, పన్నాగాలు చేయొచ్చు. డోంట్ వర్రీ, నీ పక్షాన దేవుడు ఉన్నాడు. ఈరోజు చాలామంది అయ్యో నాకు వ్యతిరేకంగా వాళ్ళు వచ్చేస్తున్నారు, వీళ్ళు ఇచ్చేస్తున్నారు, చేతబడి చేస్తున్నారు, వాళ్ళు నా అభివృద్ధిని ఆపేస్తూ ఉన్నారు, ఇంకేముంది వాళ్ళు ఉన్నారు నా ఆపేస్తున్నారు. ఈ రకంగా మానసిక సంక్షోభానికి గురైపోయి నీ జీవితంలో మనశ్శాంతిని కోల్పోయిన వ్యక్తిగా నీవు ఉన్నావేమో. దేవుడు నీ పక్షాన ఉండగా యెహోవా మన పక్షమున మనకు విరోధి ఎవడు అసలు? నీ విరోధి ఏ ఆయుధం వర్ధిల్లింపచే, నీ విరోధి ఎటువంటి ఆయుధమును వాడు చేసినా ఆ ఆయుధం వర్ధిల్లదు అని లేఖనం తెలియజేస్తుంది. నా ప్రియ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇన్నాళ్ళు మిత్రులు వంటి కపట శత్రువులు వంటి విరోధులను, కపట మిత్రుల వంటి శత్రువైన విరోధి యొక్క పన్నాగంలో బలైపోయి వారు వాడిన ఆయుధాలకు బలైపోయిన వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే దేవుడు నీ పక్షాన నిలబడి మాట్లాడుతున్న మాట, ఏ ఆయుధము వర్ధిల్లదు. వారు ఎన్ని పన్నాగాలు చేసుకున్నా, వారు ఎన్ని ప్లాన్లు పన్నినా, వారు ఎన్ని ఉద్దేశాలు, వారు ఎన్ని తలంపులు, వారు ఎన్ని రకరకాల ఆలోచనలు వారు చేసినా ఏ ఆయుధము వర్ధిల్లదు. లేఖనం తెలియజేస్తుంది. నమ్మగలిగితే గొప్ప కార్యాలు నీ జీవితంలో చూడగలుగుతావు. కాబట్టి నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. ఎందుకంటే నా దేవుడు నీ పక్షాన ఉండబోతున్నాడు. ఆయనకు విరోధముగా, ఆయనకు ఎదురుగా, ఆయనకు భయపడి దేవుడు మన పక్షము నుండిగా మనకు విరోధి ఎవడు? వాక్యం ఉంటున్న నీతో నాతో దేవుడు మాట్లాడి ఉండగా నమ్ము, ఏ ఆయుధము వర్ధిల్లదు. శత్రువును తుత్తునీలుగా చేయవాడు నా దేవుడు. ప్రార్థన. పరిశుద్ధ ఆత్మదేవునికి వందనాలు. మా ప్రియులు ఎంతమంది విశ్వాసం ఉంచి వాక్యాన్ని బట్టి నమ్ముతూ విశ్వాసంతో ప్రభు ఏకీభవిస్తున్నారు, వారి జీవితాల అద్భుతాలు మీరు జరిగించి నీకు విరోధముగా రూపింపబడిన ఈ ఆయుధము వర్ధిల్లదన్న లేఖన రీతిగా వారిని బలపరచి మీ శక్తితో, మీ బలముతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.